హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా పోలి పాడ్యమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, దేవి పరమేశ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పోలి పాడ్యమి కదండి. ఈరోజు మనం ఆ పోలి పాడ్యమి కథ, ఇంకా పోలి పాడ్యమి విశిష్టత ఏంటి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అండి, చెరువు గట్టు. మనం ఈ పోలి పాడ్యమి రోజు ఈ చెరువు గట్టు నదిలోనే కదా మనం దీపాలను అయితే వదులుకుంటాం కదండి. మనం ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజునే కదండి పోలి స్వర్గం అంటాం కదా. ఈ రోజు మనం ఆడవాళ్ళందరము తెల్లవారుజామునే లేచి తలంటూ స్నానం చేసి, ఇంకా ఇంటి దగ్గర అయితే నేనైతే తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకొని, ఇంకా మా ఇంటి బ్యాక్ సైడ్ ఉండే చెరువు గట్టుకైతే వెళ్ళిపోయామండి. ఇంకా నదుల్లో దీపాలు అయితే వదులుకుంటాం కదా, అలానే ఆ పోలి అమ్మవారి కథ కూడా చదువుకుంటాం కదండి. ఈ సందర్భంగా మనం పోలి పాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి, లేదంటే అసలు పోలి ఎవరు, ఈ కథ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన, నది స్నానాలు, పురాణ పఠనాలతో సందడిగా గడిచిపోయింది కదండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈ 1 మంత్ పురాణాలు చదువుకుంటూనే ఉన్నాను కదా. అలాగా ఇంకా చీకటిలో ఇక్కడ వీడియో క్లిప్ అయితే కనిపించట్లేదండి. 4:30కి ఇది. చాలా చీకటిగా ఉంది. అయినా కానీ వీడియో క్లిప్ అయితే తీసాము. ఫస్ట్ వెళ్ళగానే చాలా చీకటి అనిపించింది. ఇంకా దీపం వెలిగించగానే చాలా లైటింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక 2-3 సెకండ్స్ అయితే ఇలానే చీకటిగా ఉంటుందండి. ఇంకా తులసమ్మ దగ్గర అయితే వెళ్ళగానే పద్మ ముగ్గు వేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినామండి అందరమి. మనకి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు కదండి మనం పోలి పాడ్యమి జరుపుకుంటాము. అంటే నవంబర్ 30వ తేదీన కార్తీక అమావాస్య ఉదయం 10:30 నుంచి మరుసటి రోజు డిసెంబర్ 1 ఉదయం 11:51 అయితే ముగిసిపోతుంది. ఇంకా సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే కదండి మనం పోలి పాడ్యం అయితే జరుపుకుంటాము. కాబట్టి మనం డిసెంబర్ 2 అనగా ఈ రోజు సోమవారం రోజు మనం పోలి పాడ్యమి జరుపుకుంటున్నాం కదండి. పోలి పాడ్యమినే పోలి స్వర్గమని, పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజని కూడా మనం అంటాం కదండి. ఈ రోజు తెల్లవారుజామునే మన మహిళ దీపాలన్నీ వదులుతాం కదండి. అలానే దీపదానం కూడా చేస్తాము. చెప్పాను కదండి, నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా. ఇంకా పూజ ఎలా చేసుకున్నాము, దీపదానము, స్వయంపాకం ఏ విధంగా ఇచ్చుకున్నాము, ఇంకా నదిలో దీపాలు ఎలా వదులుకున్నాము అనేది. ఇంకా మనం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేసుకుంటాము. ఇంకా అలానే కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించిన వారు ఈ పోలి పాడ్యమి రోజు అండి, ఈ రోజు మనం 33 వత్తులతో దీపాలను వెలిగించడం చాలా ప్రత్యేకత అండి. ఎందుకంటే మనం నెలంతా చేసిన పుణ్యం అంతా ఈరోజు ఒక్కరోజు చేసుకున్న వాళ్ళకి మంచిగా వస్తుంది. ఇంకా అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి ప్రవహించే నదిలో జలాలలో అయితే మనం దీపాలను అయితే వదులుకుంటాం కదా. అలా చేసిన తర్వాత మనం 3 సార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గాన్ని కథ కూడా చదువుకుంటాం కదండి. మనం ఆల్రెడీ పోలి స్వర్గం కథ నేను మార్నింగ్ వీడియోలోనే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే వన్స్ చూడండి. మనం 1 మంత్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ పోలి స్వర్గం కథ అయితే వినాలండి. ఇంకెక్కడైతే పూజ అయితే చాలా వరకు కావచ్చింది. ఇంకా లైటింగ్ అయితే కొంచెం మంది దీపాలు వెలిగించడం వల్ల ఇంకా లైటింగ్ అయితే వచ్చేసిందండి ఇక్కడికి. ఇంకా పోలి కథ అయితే మార్నింగ్ విన్నారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను. మనం పోలి కథ విన్న తర్వాత ఏమనిపించిందో మీకు ఎవరైనా చెప్పేసేయండి. ఎందుకంటే చాలా అందులో ప్రాముఖ్యత అయితే ఉందండి పోలి కథ వినడం వల్ల. ఆ పోలి నలుగురు కోడళ్ళతో ఏ విధంగా పూజ చేసుకున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదండి. ఇంకా దీపాలైతే వెలిగించేసుకున్న తర్వాత చాలా లైటింగ్ అయితే వచ్చేసిందండి ఇక్కడ. ఈ లైటింగ్ చూడగానే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. స్టార్టింగ్ అంత చీకటిగా ఉండి ఒకేసారిగా ఇంత లైటింగ్ అనేసరికి బాగుంది కదా ఫ్రెండ్స్.
సో, ఇంకిక్కడ దీపాలన్నీ వెలిగించేసుకొని వీధిలో అందరూ మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరూ వచ్చేసారు. సో, ఇంక పూజనైతే చాలా వరకు అయిపోయింది కదా! సో, చాలామంది 30 ఒత్తులు అంటున్నారండి. సో, 30 కాదు 33 ఒత్తులతో చూస్తున్నారు కదండీ! నేను ఫస్ట్ అయితే ఇలాగా 8 దీపాలండి ఒక్కొక్క ఒత్తు వెలిగించకూడదు కాబట్టి 2 ఒత్తుల్ని ఒకటి చేసి ఫస్టు ఈ అరటిడొప్పలో అయితే వెలిగించేసి పట్టుకెళ్తున్నాను. తర్వాత 33 ఒత్తుల దీపం అయితే వెలిగించేసుకున్నానండి ఇంకా. సో, ఈ విధంగా చూస్తున్నారు కదా! కానీ అంత చీకటిగా ఉండడం వల్ల అంతగా వీడియో లైటింగ్ అయితే లేదు. అయినా గానీ అందరిమి చాలా హ్యాపీగా పొద్దున్నే వెళ్లి పూజ అయితే చేసేసుకున్నామండి. 4:30కి పూజ అయితే అయిపోయింది. ఇంక ఇంట్లో దీపాలు అటునుంచి వచ్చి పెట్టుకుందామని చెప్పేసి మార్నింగ్ ఇక్కడికి వెళ్లి ఇంకా తులసమ్మ దగ్గర దీపాన్నయితే పెట్టేసుకొని ఇలా 3 సార్లు ఆ దీపానికి చూపించుకుంటూ సో, ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా! వీడియో క్లిప్ చూపిస్తున్నట్లుగా నేను పూజనైతే ఈ విధంగా చేసుకున్నానండి. యాక్చువల్‌గా మనం నదుల్లో దీపాలు వదలం వలన మనకి శివాలయాల్లో దీపాలు వెలిగించడం చేస్తే మనకి ఆ శివుని అనుగ్రహం చాలా ఎక్కువ లభిస్తుందండి. సో, పోలి పాడ్యంలోని చాలామంది నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంట్లోనే ఏ విధంగా దీపాలు వెలిగించుకోవాలనేది నేను మీకు ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండీ! సో, ఇంట్లోనే పళ్ళెం పెట్టుకొని ఇలా దీపాలు కుదరలేని వాళ్ళు ఎలా వెలిగించేసుకుంటే సరిపోతది. మనం కార్తీక మాసానికి సంబంధించిన పూజలన్నీ పూర్తయిపోతాయి కదండీ! అయితే మనం ఈ పోలి పాడ్యం రోజున దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు చేసిన దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం అయితే కలుగుతుందండి. ఒక్కరోజు వెలిగించడం వల్ల దీపం వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా ఈ రోజైతే మనం పోలి పాడ్యమి రానే వచ్చేసింది కదా! సో, ఫ్రెండ్స్ ఇంకా ఆడవాళ్ళైతే కంపల్సరీగా అందరూ పూజ అయితే చేసే ఉంటారు కదండీ! సో, మనం ఈ శివపార్వతుల పట్టం ముందు కూడా 30 ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇంక నేనైతే శివపార్వతుల దగ్గర మామూలుగా దీపం అయితే పెట్టేసుకున్నాను. మరలా ఇంక శివాలయానికి వెళ్లి చెప్పాను కదా! స్వయం పాకం, పిండి ప్రమిద అవన్నీ చేసేసి ఇంక అక్కడైతే ఇచ్చేసానండి. పంతులు గారికి దీపదానం అయితే చేశాము. చాలా యాక్చువల్‌గా మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఎప్పుడు ఆహ్, ఆఖరి రోజా అండి కార్తీక మాసం అంటే పోలి పాడ్యమి రోజే అయితే ఇస్తాము. కానీ యాక్చువల్‌గా ఇక్కడ పంతులు గారు ఏమన్నారంటే, "అమ్మ మీరు పోలి పాడ్యమి రోజు కాదు, ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి రోజు స్వయం పాకం అలానే దీపదానం ఆ రోజు ఇచ్చుకుంటే మంచిది" అని చెప్పారు. సో, ఓకేనండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ విధంగానే తీసుకెళ్తాను అని జెప్పేసి అనుకున్నాను. ఇంకెక్కడైతే పూజ అయితే అయిపోతుంది. ముందుగా మనం అరటిడొప్పలు తీసుకొని కదా! తర్వాత 3 లేదా 5 వత్తలను తీసుకొని వాటిని ఆవు నెయ్యితో తడిపి అరటిడొప్ప మీద పెట్టుకొని పసుపు, కుంకుమ, పూలతోని అలంకరించుకొని ఈ విధంగా అరటిడొప్పలను అలంకరించుకొని దీపం వెలిగించుకోవాలండి. ఎలా వచ్చిందో పోలి దీపం అని కూడా అంటారండి. సో, ఇంకెక్కడైతే మేమందరం ఈ విధంగా అందరికీ వీడియో క్లిప్ అయితే తీశాను. ఒక్కొక్కలుగా వెళ్ళడం. ముందు చూపించాను కదండీ! నది ఎలా ఉందో అక్కడ. సో, అది నిన్న ఈవినింగే ముందే వెళ్ళి అక్కడ కొంచెం క్లీన్ చేసేసుకొని, కల్లాప వేసేసుకొని మా అత్తయ్య గారైతే అక్కడ ముగ్గులైతే పెట్టేశారు. ఇంక సో, ఈ టైంలో అంటే కొంచెం వర్షం కదండీ! ఇప్పుడు క్లైమేట్ అసలే బాలేదు కదా! సో, ముగ్గులన్నీ పోయాయి కానీ మేమెళ్ళేసరికి వర్షం ఒకటి లేనందువలన పూజైతే చాలా హ్యాపీగా అయిందనైతే అనుకుంటున్నామండి మేము. ఇంక పోలి పాడ్యమి కథ అయితే ఈ విధంగా జరుపుకున్నామండి. ఇంకా అక్కడ పూజ అయిపోగానే మేము అక్కడున్న వాళ్ళందరికీ తాంబూలాలైతే ఇచ్చుకున్నాము. ఒక 3 నంబర్స్‌కి, 5 నంబర్స్‌కి అట్లాగా. ఇంకా ఇక్కడ దీపాలన్నీ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటర్‌లో. అసలు వాటర్ కనిపించట్లేదు. ఆ దీపాలు నక్షత్రాల్లా ఎంత నీట్‌గా ఉన్నాయో చూస్తేనే చాలా బావుంది కదా ఫ్రెండ్స్. ఇంకా పొద్దున్నే ఇలా దీపాలు వదలడం అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంక అందరం ఇలాగ ఒక 10 నంబర్స్ వరకు వెళ్ళి దీపాలనైతే వెలిగించేసుకున్నామండి. ఇంకా ఇందులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు నేను మార్నింగ్ అప్‌లోడ్ చేసిన పోలీస్ స్వర్గం కథ ఎంతమంది విన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేసేయండి. ఇంకిక్కడైతే నేను తాంబూలం ఇస్తున్నానండి. ఇలా ముత్తైదులందరికీ ఇక్కడ ఒక 3 నంబర్స్‌కో, 5 నంబర్స్‌కో ఇంక తాంబూలాలైతే ఇచ్చేసుకున్నాము ఒక్కొక్కలంగా. సో, ఇంక తాంబూలాలు ఇచ్చుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. అప్పటికి 5:00, 5:30 అయితే అయిపోవచ్చింది. అక్కడ ఒక 1 అవర్ పాటు అయితే ఉండిపోయాము. ఇంక అందరూ పూజలు చేసుకొని ఇలా తాంబూలాలు ఇచ్చుకుంటూ, దీపాలు వదులుకుంటూ ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నామండి. ఇంకా ఎందుకంటే మనం కార్తీక మాసం నెల అంతా ఇంట్లోనూ పూజ చేసుకొని, ఈరోజు లాస్ట్ డే కూడా ఇంట్లోనే పూజ చేసుకుంటే బావుండదు కదండీ! సో, ఆ పోలి అమ్మవారిని దేబెట్టడం అంటే ఎంత విశేషమైన రోజు కదండీ! సో, అందుకనే
చీకటయినా గానీ ఆ చెరువు గట్టు దగ్గరికైతే వెళ్ళొచ్చామండి. సో, అందరం పూజలు చూసారా ఎంత బాగా ఉందో. ఫస్ట్ రాగానే చాలా చీకటనిపిచ్చింది. కానీ దీపాలు వెలిగించేసరికి మంచి లైటింగ్ అయితే వచ్చేసింది. ఇంక అందరం పూజలైతే కంప్లీట్ చేసేసుకొని ఈ విధంగా తాంబూలాలు తీసుకుంటూ ఇంక లైటింగ్స్ అయితే ఏమీ లేవు. తాంబూలాలు తీసుకుంటే ఇంక ఒక్కొక్కలుగా అలా వచ్చేసాము ఇంటికైతే. ఇంక బయలుదేరుతున్నాము ఒకళ్ళొకళ్ళుగా. ఇంక తాంబూలాలు ఇచ్చుకోవడం అయితే అయ్యింది. మేమైతే ఇంక బయలుదేరుతున్నామండి ఇంటికైతే. ఇంక ఇంటికొచ్చినాక ఈరోజు ఆ పోలి అమ్మవారిని దేబెట్టిన రోజు అలాగనే కార్తీక మాసం ఎండింగ్ కదా మనకి. సో, ఇంక మనం ఇంట్లో కుకింగ్ సెక్షన్ అండి. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ పోలి స్వర్గం రోజున మనం ఇంట్లో దీపాలు పెట్టడమే ప్రత్యేకత కాదండి. లాస్ట్ డే కాబట్టి ఒక నలుగురికో, ఐదుగురికో పిలిచి భోజనాలు పెడితే చాలా మంచిదండి. కోటి జన్మల పుణ్య ఫలితమైతే కలుగుతుంది. మనకున్నంతలోనే అలా చేస్తే మంచిదండి. సో, మేమైతే అలా ఏమి చేయలేదు గానీ ఇంట్లోనే బూరెలు, గారెలు, పులిహోర, పరమన్నం ఇలా వెరైటీస్ అన్నీ చేసుకొని, ఆ దేవుడి గదిలో అయితే పెట్టేసుకొని ఇంకా దేవుడికి ఇంటి దగ్గర చెప్పాను కదండీ! మార్నింగ్ ఎళ్ళేటప్పుడు పూజనైతే చేయలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చినాక ఇంకా ఇక్కడైతే ఇంకా ఇస్తున్నాను. ముగ్గురు ముత్తైదులకైతే నేను ఇచ్చానండి ఈరోజు తాంబూలం. ఇలా ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత అప్పుడు ఇంటికొచ్చి ఇంకా కుకింగ్ సెక్షన్ అయితే మొదలుపెట్టామండి. ఈ కుకింగ్ అయ్యేసరికి 7:10, 7:15 అయిపోయింది. ఇంట్లో పూజ అయ్యేసరికి. ఇంకా పూజ అక్కడి నుంచి వచ్చినాక ఈ కుకింగ్ అంతా చేసుకున్నామండి ఈ విధంగా. సో, ఫ్రెండ్స్ మీలో ఫస్ట్ టైం గనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, మీ అందరి సపోర్ట్ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా దీపాలు చూస్తే గనుక చాలా హ్యాపీ అనిపించిందండి. అంత బాగున్నాయి దీపాలైతే. సో, మనం డబ్బు కష్టాలతో బాధపడేవారు ఒక రూపాయి బిళ్ళని చేతిలో పెట్టుకొని గంగాదేవికి నమస్కారం చేసి నదిలో వేస్తే చాలా మంచిది. మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంక ఈరోజు నదిలో మనం చెరువుగట్టుకెళ్ళాం కదండీ! సో, అక్కడ పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము ఇలా ఒక రూపాయి బిళ్ళ వేసుకొని, తులసి కోట ముందు ఒక టబ్బుని పెట్టుకొని అలా చేసుకున్న మంచిదే. ఇంక అందులో పసుపు, కుంకుమలు, పూలు వేసి అరటి డొప్పలు, దీపాలు వదులుకోవచ్చండి. ఈ విధంగానే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా! నదిలోకి ఎళ్ళలేని వారు ఎవరైనా ఉంటే, వాళ్ళ ఇంట్లోనే ఒక పళ్ళెమైనా పర్వాలేదు, ఒక టబ్బులో అయినా పర్వాలేదండి. సో, ఆ విధంగా చేసేసుకొని ఇంకా 365 డేస్ అదే 365 ఒత్తు అన్నాం కదండీ! సో, అది ఇప్పటి వరకి కార్తీక మాసంలో వదులుకోలేని వాళ్ళుంటే, ఈరోజు శివాలయానికి వెళ్ళి ఆ దీపాన్ని కూడా వెలిగించుకుంటే మంచిదండి. అలాగే ఉసిరి దీపం వెలిగించినా మనకి కోటి జన్మల పుణ్యఫలం అలాగే రాజయోగం కలుగుతుంది. ముఖ్యంగా ఈ పాడ్యమి రోజున శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందండి. ఇక ఈ పోలి పాడ్యమి రోజున మనం మనం చేసిన పూజలన్నిట్లికి రెట్టింపు పుణ్యఫలితం లభించాలంటే మనం ఖచ్చితంగా చెప్తున్నాను కదండీ! పోలి అమ్మవారి కథ అయితే వినాలండి. ఆల్రెడీ ముందు వీడియోలో అయితే అప్‌లోడ్ చేశాను. సో, పోలి అమ్మవారి కథనైతే వినండి ఫ్రెండ్స్. చాలా మంచిది. సో, ఆ కథని విన్న వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. శివ కేశవుల అనుగ్రహం కూడా కలుగుతుంది మన ఇంటి పైన. నదిలో దీపాలు వదిలిన వారు పోలి కథని విని ఆ తలపైన అక్షింతలనైతే వేసుకోవాలండి. సో, కథ అయితే విన్నారు కదా మార్నింగే. ఆ కథ అయితే ఏ విధంగా ఉంటుందో మళ్ళీ ఒకసారి చదువుకుందామా? అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరిలో చిన్న కోడలైన పోలి అత్తగారు మహా గయ్యాళిదనమాట. చిన్న కోడలైన పోలిని అస్సలు పట్టించుకోదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని పోలి అత్తగారు అనుకుంటూ ఉండేది. ఇంకా ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకు ఉందని పోలి అత్తగారు విర్రవీగుతూ ఉండేది. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలు కాదని మిగతా కోడళ్ళని తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుంటూ వచ్చేది. చిన్న కోడలైన పోలితో మాత్రం పూజలు చేయనిచ్చేది కాదు. ఈ చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనని ఎక్కడ
అయితే చిన్న కోడలైన ఈ పోలి కార్తీక మాసంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉండాలని అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. చిన్న కోడలు పోలి తన తెలివితేటలతో పెరట్లో ఉన్న ప్రతి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తులు తయారు చేసుకునేది. అలాగే మజ్జిగ చిలికేటప్పుడు వచ్చిన కవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని ఆ వెన్నతో దీపాలనైతే వెలిగించుకునేదండి. సో, ఇంకా ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేదట. ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది. పోలి చివరికి చేసుకొని ఇంకా కార్తీక దీపాన్ని అయితే వెలిగించుకుందండి. ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసిందటండి. ఇంకా ముక్కోటి దేవతలందరూ సంతోషించి పోలిని స్వర్గానికైతే తీసుకెళ్లేందుకు విమానం నుంచి దిగి వచ్చారటండి. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడలు ఆ విమానాన్ని చూచి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారట. కానీ ఆ విమానంలో పోలి ఉండేసరికి అత్తగారికి కోపం వచ్చేసింది. ఎలాగైనా పోలితో నిష్కలమైన మనసు ఉందని దేవదూతలు వారికి చెబుతూ వారిని కిందకైతే దించేసేదారండి. ఇంక ఈ నేపథ్యంలో తెలుగునాటి స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ పోలి పాడ్యమి రోజునే ఉదయాన్నే అరటి డొప్పలతో వత్తలను వెలిగించి నీటిలో అయితే వదులుతున్నారండి. ఇంక ఎవరైనా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆడంబరాలు లేకుండా దేవుడిని పూజిస్తారో వాళ్ళకైతే మంచి ఫలితం కనిపిస్తుందనైతే మనకి కథ సారాంశంగా చెప్పుకోవచ్చండి. ఇంకా అహంకారంతో పూజలు చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాము. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారు కదండీ! సో, అలా కాదండి. మనం భక్తి శ్రద్ధలతో మనకున్న దాంట్లోనే దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. సో, పోలి కథ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ ఈ విధంగా అయితే బూరెలు, గారెలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకిక్కడైతే బూరెలైతే వేస్తున్నాను. ఈ బూరెలేంటంటే నూక ప్రసాదం అంటారు కదండీ! రవ్వ కేసరి. సో, దాంతో చేసింది. ఎర్లీ మార్నింగే అక్కడికి ప్రసాదం కింద పట్టుకెళ్దామని చేద్దాం అనుకుంటే టైం సరిపోలేదండి. కానీ రవ్వ కేసరి కొంచెం అంటే నెయ్యిలో ఫ్రై చేసేసి కేసరినైతే ఇప్పుడు మనం ఎసరు పెట్టుకుంటాం కదా! సో, ఎసరులో అయితే వేసేసి అన్నీ రెడీ చేసేసాను. కానీ బూరెలు అప్పుడు వేయడం అవ్వలేదు. సో, ఇంక అటునుంచి రాగానే సోపయితే కలిపేసుకున్నానండి. కొంచెం మైదా, అలానే కొంచెం మినపప్పు రుబ్బు 2 మిక్స్ చేసేసి కొంచెం పంచదార, సాల్ట్ వేసేసి అది కలిపేసుకొని దాంట్లో అయితే ఈ రవ్వ కేసరి నూక బూరెలనైతే వేసేస్తున్నానండి. సో, ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈరోజు రవ్వ కేసరి బూరెలు చేశారో నాకైతే కమెంట్ చేసేయండి. సో, నేనైతే ఈరోజు రవ్వ కేసరి బూరెలైతే చేశానండి. రవ్వతో చాలా బాగా వచ్చాయి. చాలా బావున్నాయని మా ఆయన ఇంకా ఈ వీధిలో వాళ్ళందరికీ పంచేశాను. ఇంకా చాలా బావున్నాయన్నారు. ఇంకా రవ్వ కేసరి బూరెలైతే ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ నేను. అంతగా రావు అయినా గానీ ట్రై చేశానండి. సో, ఈ విధంగా చూస్తున్నారు కదా! బూరెలు ఎలా ఉన్నాయి? బావున్నాయా? ఇంకా బూరెలైతే వేసేసాను. ఇంకా మా ఇంటి ముందు అమ్మాయి అయితే కొంచెం హెల్ప్ చేసింది. బూరెలైతే చేసిందండి ఇంకా. సో, ఈ విధంగా ఫ్రెండ్స్ నేను ఈ పోలి అమ్మవారి పూజ, పోలి అమ్మవారి కథ, ఇంకా స్వయం పాకం, అలానే దీపదానం మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ బూరెలైతే అయిపోయాయి. నెక్స్ట్‌గా ఇక్కడ గారెలండి. ఇంకా మినపప్పు గారెలు కూడా వేస్తున్నాను. సో, వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లుగా గారెలు కూడా వేస్తున్నానండి. ఎక్కువ కాకుండా ఒక పావు కేజీ అయితే మినపప్పు అయితే వేశాను గారెలకి కూడా ఇంకా. సో, ఈ విధంగా అయితే పూజ చాలా బాగా అయితే చేసుకున్నామండి. ఇంక ఈ రోజుతో అయితే కార్తీక మాసం ఎండ్ అయితే అయిపోయిందని అనుకుంటున్నానండి. సో, కార్తీక మాసం వచ్చిన నెల రోజులు చాలా ఈజీగా గడిచిపోయిందండి మాకైతే. అసలు కార్తీక మాసం మీలో ఎంతమంది కార్తీక మాసం చేసుకున్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో తెలియచేసేయండి. ఇంకా గారెలైతే వేస్తున్నాను ఇక్కడ నేను.
ఇంకా కార్తీక మాసం అయిపోగానే నెక్స్ట్ వచ్చేది మార్గశిర మాసం కదండి. సో ఫ్రెండ్స్, మార్గశిర మాసం ఎంతమంది పూజలు చేస్తారో కమెంట్ అయితే చేసేయండి. చాలా మంది చేసుకుంటారు కదా మార్గశిర మాసం కూడా. సో ఇంకా ఇక్కడ పూజకి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా బూరెలు, గారెలు, అలానే పులిహోర కూడా చేసుకోవాలి కదా మార్నింగ్. ఇంకా అవన్నీ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఇవేమీ పెట్టకుండా ఊరికే పూజ చేసుకున్నట్లు ఉండదు కదండి. ఇంకా లాస్ట్ డే అయినా కానీ ఇంక ఇవన్నీ పెట్టే పూజ చేయాలని చెప్పేసి యాక్చువల్‌గా ఎప్పుడు 4:30, 5:00కి పూజ అయిపోయేది. ఇంకా లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని అయితే వెళ్ళాము. కానీ ఇంట్లో వెలిగించేసరికి కొంచెం 7:30, 7:40 అయితే అలా అయిపోవచ్చింది పూజ అంతా అయ్యేసరికి. సో ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఈ కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి అండి. సో మీరందరూ సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తాదనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నేనింకా ఏ విధంగా పూజ చేసుకున్నాను ఇవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపించేశాను కదా! వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువైంది. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఈ విధంగా బూరెలు, గారెలు, పులిహోర అయితే చేసేసానండి. ఇంకా అక్కడ గారెలనేది కనబడలేదు కదా! ఇంక వీడియో క్లిప్ మనం చేత్తో తీసుకోవడానికి అవ్వదు కదా! సో అందుకని చెప్పేసి నేను స్టాండ్‌కైతే పెట్టేసి ఇంకిక్కడైతే గారెలైతే చేశానండి. గారెలు ఎక్కువ కాదండి. బూరెలైతే ఎక్కువే చేశాను కానీ గారెలైతే ఎక్కువ చేయలేదు. చాలా తక్కువే చేసుకున్నాను. అందుకే ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంక పొద్దున్నే పూజ అవ్వకున్నా ఈ కుకింగ్ చేసుకోవడం అంటే మాటలైతే కాదు. ఇంకా ఇక్కడైతే గారెలు కూడా అయిపోతున్నాయి. గారెలు ఎంతమంది ఇలా ఏస్తారో కమెంట్ చేసేయండి. అసలు యాక్చువల్‌గా ఇందాక లైవ్‌లో కూడా ఒక ఆయన అడిగారు నన్ని. సో ఎడమ చేత్తో ఏస్తున్నారా మీరు లెఫ్ట్ హ్యాండా అనేసి. అలా కాదండి. వీడియో క్లిప్ ఏంటంటే అలా కనిపిస్తుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లాగా. కానీ నేను రైట్ హ్యాండ్‌తోనే అన్ని పనులు అయితే చేస్తున్నానక్కడ. ఇంకా గారెలు ఎక్కువ అంటే తినేవాళ్ళు తక్కువే అండి. అందుకని చెప్పేసి గారెలైతే ఎక్కువేసుకోలేదు. తక్కువనే ఏస్తున్నాను. సో గారెలు చాలామంది ఒకే చేత్తో వేసేస్తారు. నాకలా వేయడం రాదండి. సో కొంచెం ఇలా కవర్ పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ సహాయం కూడా తీసుకొని ఇంక ఈ విధంగా అయితే వేస్తానండి. బూరెలు కూడా మామూలుగా ఇంక గారెలు కూడా ఇక్కడ వచ్చేసాయి. కొంచెమని చెప్పాను కదా గారెలైతే. సో గారెలు కూడా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఇంక నెక్స్ట్ పులిహోరకైతే వచ్చేసానండి ఇంకిక్కడ. పులిహోర కూడా ఈజీగా చాలామంది ఈ వైట్ రైస్‌లోనే పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, పసుపు యాడ్ చేస్తారు కదా! సో నేను అలా చేయనండి. సో ఫ్రెండ్స్, మనం పూజలకి ఈజీగా అయిపోయేలా చేసుకోవాలి అనుకుంటే రైసు ఈ విధంగే మామూలుగా పెట్టేసుకొని మనం ఇప్పుడు పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం దాంట్లోనే ఇప్పుడు శనగపలుకులు, అలానే పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, అల్లం, ఇలా ఎండుమిర్చి, అలానే ఇంకా కరివేపాకు, పసుపు అన్నీ అందులోనే యాడ్ చేసేసుకొని ఇంకా చింతపండు రసం అండి. మనకు తెలుసు కదా గుజ్జు. సో ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో ఏసేసుకుంటే బెటరు. ఇంక పసుపు అన్నీ చెప్తున్నాను కదా! దమ్ పులిహోర అండి. చాలా బావుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే వన్స్ ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పులిహోర చేత్తో కలుపుకునే పని లేకుండా చాలా క్విక్, ఈజీగా, చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. ఇంకా పులిహోర ఎంతమంది కూడా ఇలా చేస్తారో కమెంట్ చేసేయండి. నేనెప్పుడు ఇలా ఫెస్టివల్స్‌కి మనం పూజ టైంలో ఎప్పుడైనా సరే నేను ఈ విధంగా చేస్తానండి. ఫాస్ట్‌గా అయిపోతదని. సో ఇంక ఇవన్నీ వేసేసుకొని ఇంక చింతపండు మగ్గు తీసేసి వేసేసుకోవడమేనండి. చాలా ముద్దగా ఉంటుంది. ఇన్‌కేస్ ఆ మగ్గు కూడా ఎక్కువైనా గానీ కొంచెం మనం స్టోర్ చేసుకొని మరుసటి రోజైనా వేసుకోవచ్చు. రైస్ పెట్టేసుకుంటే ఈజీగా దాన్ని కలిపేసుకోవచ్చండి. చాలా మంచి ప్రాసెస్ అండి. పులిహోర ఇలా ట్రై చేయండి ఎవరైనా. సో పులిహోర ఎవరైనా ఇలా ట్రై చేస్తారో ఫుల్ వీడియో చూసిన వాళ్ళకే తెలుస్తుంది కదా! సో చూద్దాము ఈ వీడియో ఎంతమంది ఫుల్ వీడియో చూసి ఈ కామెంట్‌కి రిప్లై ఇస్తారో చూసేస్తానండి నేను. నాకప్పుడు తెలిసిపోతుంది గదా! ఎవరి వీడియో చూస్తున్నారో లేదా అనేది. ఇంక చింతపండు మగ్గయితే వేసేసుకున్నాను నేనిక్కడ. సో ఈ మగ్గు వేసేసుకున్న తర్వాత కాసేపు ఇంక సాల్ట్ కూడా వేసేసుకొని కాసేపు ఒక మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ అయినా ఉంచాలి. ఎందుకంటే దగ్గరికి చిక్కగా రావాలి కదా మగ్గు అనేది. సో ఇది చిక్కగా వచ్చిన తర్వాత అన్నంలో కలుపుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. దమ్ పులిహోర అంటే వేరే ఎలాగో ఎక్కడో హోటల్‌లో చేస్తారు. లేదంటే అన్న సమారాధన టైంలో హోటల్‌లో అలా చేస్తారు. వంట కుక్కులు అలా చాలా ఈజీ అండ్ క్విక్ అనేసి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి దమ్ పులిహోర. నేనైతే ఎప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ విధంగా చేసుకుంటున్నాను. మనం ఎక్కువ ఫెస్టివల్స్‌కొచ్చినప్పుడే కదండీ ఈ విధంగా చేసుకుంటాము. ఇంక అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది.
ఇంకా సాల్ట్ వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్ ఉంటే ఇంకా అయిపోయినట్లే. ఇంకా అయిపోయిన తర్వాత ఈ రైస్‌లో వేసేసి కలిపేసుకుంటే చాలా బావుంటుంది దమ్ పులిహోర. ఇంక ఈ పులిహోర ఇవన్నీ అయిపోయినాక ఇంక నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఇంట్లో. సో, ఇవి చేయడం ఎంత పని తీసుకుందో చూసారా? మార్నింగ్ మార్నింగ్ ఇంత వర్క్ చేయడం అంటే ఎంత టఫ్ అయిన పని కదండీ మన లేడీస్‌కి. అయినా గాని తప్పదు కదా! నెల రోజులు పూజ చేసి, ఒక్కరోజు కష్టం ఎంతలే మనకి అని జెప్పేసి ఇంకా ఓపికతో అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పులిహోర, అలాగనే బూరెలు, గారెలు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఈరోజు చేసుకున్నారు? ఆఫ్టర్‌నూన్ అయితే నా ఫ్రెండ్ లైవ్‌లో చెప్పింది. నేను కూడా సేమ్ పులిహోర, బూరెలయితే చేశానని చెప్పేసింది. ఇంకా మీలో ఎంతమంది చేశారో కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో తెలియజేసేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా! సో మీరు ఇలా చేసుకున్నారని. ఇంక ఈ విధంగా అయితే అయిపోయిచ్చిందండి. చూస్తున్నారు కదా! ఇదిగోండి మగ్గు ఎంత దగ్గరికొచ్చిందో ఇంక వీడియో క్లిప్ అయితే మీకు దగ్గరికి తీసుకొచ్చాను ఇంక ఫోను. సో, ఇలా వచ్చిన దాన్ని ఇంక మనము రైస్‌లో అయితే వేసేసి కలిపేసుకోవడమేనండి ఈజీగానే. కొంచెం ఇంకా దగ్గరికి రావాలి. కానీ ఈ విధంగా వచ్చిందో చూసారా? చాలా బావుంది కదా! ఇంకా ఇక్కడైతే అయిపోవచ్చిందండి. ఇంకా ఇందులో మనం రైస్ ఆల్రెడీ ఉంది గదా! సో, ఆ రైస్‌లో వేసేసి ఇంకా కలిపేసుకోవడమేనండి. ఇదిగోండి. ఇంక ఈ విధంగా కలిపేసుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. పులిహోర అయితే ఒక కేజీ చేశానండి. ఎందుకంటే అందరికీ పంచాలి కదా! ప్రసాదం అనేది. సో, అందువల్లనే కేజీ అయితే చేసేసాను. ఇంకా పులిహోర అయిపోతుంది ఇక్కడ. ఇంకా పులిహోర కలిపేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా అరటిడొప్పలలో దీపాలు, అలానే అరిటాకు తెచ్చుకొని ఎప్పుడూ చేసుకున్నట్లే ఇంట్లో రొటీన్‌గా పూజనైతే చేసుకున్నాను. కానీ ఇవన్నీ పెట్టడం వల్ల దేవుడి గదైతే చాలా నిండుగా అయితే అనిపించిందండి నాకు. నార్మల్‌గా మార్నింగ్ దీపం పెట్టేసుకుంటే అంత నిండుగా అసలు ఉండదు. కానీ ప్రసాదాలన్నీ కూడా శివయ్యకి చూపించాలి కదా! సో, అందువల్లనే అయితే పూజ అయితే లేట్ అయ్యింది. లేట్ అయినా పర్వాలేదులే ఇవన్నీ చేసినాకే పెడదాము అని జెప్పేసి నేనైతే ఈరోజు ఊరుకుని పోయాను. ఇంక ఇవన్నీ చేసినాక ఇంక పులిహోర అయితే కలుపుతున్నాను. యెల్లో కలర్‌లో రాలేదండి. పులిహోర అయితే కొంచెం లైట్‌గా వైట్ కలర్‌లో వచ్చింది గానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంక మా వోళ్ళందరూ తిన్న వాళ్ళైతే చాలా బావుంది టేస్ట్ అయితే అని చెప్పారు. ఇదిగో చూస్తున్నారా? ఇంకా లెమన్ అది ఏమి ఎయలేదండి. ఉన్నవాళ్ళు లెమన్ వేసుకుంటే మంచిదే. లెమన్ వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇంకా చాలామంది నిమ్మ ఉప్పు అలా వేస్తారు. నేనైతే అవేమి వేయలేదు. ఇంక చెప్పాను కదా! ఇంక వంటలు అయిపోగానే కుకింగ్ అయిపోగానే పూజ దగ్గరికైతే వచ్చేసాను. ఇంక పూజ గదికి. చూస్తున్నారు కదా! కింద అరిటాకు వేసుకోవడం నాకు అలవాటు. సో, ఇంక అరిటాకైతే తెచ్చుకున్నాను. లేతాకు చాలా బావుంది చూసారా గ్రీనిష్‌గా. ఇంకా ఇక్కడ ఫోటోస్ అన్నిట్లికి నేను మందార పూలైతే పెట్టేస్తున్నాను. ఇంకా శివయ్యకి మందార పూలు పెట్టకూడదు కదా! సో, అందుకని శివయ్య కోసమయితే ఒక 20 రూపీస్‌వి చామంతులైతే తీసుకొచ్చాను. ఇంక ఎలాగో టెంపుల్‌కి కూడా వెళ్ళాలి కదా అని. ఇంకా చామంతులు తీసుకొచ్చేసి ఇంకా శివయ్య దగ్గరైతే పూజైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా చెంబులతో నీళ్ళు ఇవన్నీ కామన్ కదా! ఇంకా గంధంతో బొట్లనైతే పెడుతున్నానండి శివయ్యకి, పార్వతీదేవికి. సో, ఇంక ఈ విధంగా మిగతా అన్ని ఫోటోస్‌కి పెట్టలేదు గానీ, ఓన్లీ శివయ్య ఫోటో ఒక్కదానికైతే పెట్టేశాను. ఇంక పెట్టేసుకొని, ఇంకా పువ్వులతో అయితే పూజకి ఇంక డెకరేట్ అయితే చేస్తున్నానండి. ఇంకా ముందుగా మనం గణపతి అండి, పసుపు గణపతిని చేసుకోవాలి కదా! సో, ఆ పసుపు గణపతిని కూడా చేసేసుకున్నానండి. ఇలా ఈ విధంగా చేసేసుకొని, ఇంకా పసుపు గణపతి దగ్గర పూజ అయితే చేస్తున్నాను. ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు అలానే పువ్వులు వేసేసుకొని, ఇంకా పసుపు గణపతినైతే పెట్టేసుకున్నానండి ఈ విధంగా. సో, నేనిక్కడ పూజ చేస్తున్నాను గానీ కనిపించట్లేదు కదా వీడియో అంతగా. ఆయన ఇంక ఈ చెంబులన్నిటిని కూడా ఈ విధంగా పూజనైతే చేసేసుకున్నాను. ఈ చెంబులన్నిటిలోని కూడా పువ్వులు చాలామంది చెంబుల్లో పువ్వులేయలేదు అంటున్నారు. సో, నేనైతే ఎప్పుడు వేసేస్తానండి. చాలా నిండుగా ఉంటుంది దేవుడి గది. ఇంకా దేవుడి చెంబులకి కూడా అన్నిట్లికి ఫోటోస్ అయితే పెట్టేసుకొని, ఫోటోస్‌కి కూడా కొంచెం బొట్లయితే పెట్టలేదు కానీ దేవుడి చెంబులన్నిటికి ఫోటోలనైతే పెట్టాను. ఇంకా ఫోటోలు పెట్టుకొని ఇంక ఈ విధంగా అయితే పూజైతే స్టార్ట్ చేసేసానండి. ఇంకా దీపాలకి ఫస్ట్ మనం గణపతి దగ్గర దీపం పెట్టాలి కదా! ఒక అరటి డొప్ప, చిన్ని డొప్ప తీసుకొని, సో, గణపతి దగ్గర ఒక దీపము, ఇంకా మిగతావి అరటి డొప్పలోనే 3 అంటే 3 రెళ్ళు 6 ఒత్తులైతే వేసుకున్నాను. ఇంకా 33 ఒత్తులు నదిలో వెలిగించేసాం కదా! వదిలేసాను కదా! చెరువు గదిలో. సో, ఇంక ఇక్కడైతే 6 దీపాలనైతే వెలిగించేసుకున్నాను. 2 చొప్పున. సో, ఇంక ఈ విధంగా అయితే దీపం అయితే వెలిగిస్తున్నాను. చాలా వీడియో క్లిప్‌లో మీకు చెప్పాను కదండీ! అగరబత్తితోని గానీ, ఏకహారతితో గానీ దీపం అయితే వెలిగించుకోవాలి. అగ్గిపుల్లతో వెలిగించుకోకూడదు చెప్పాను కదా! సో, ఇంక దీపం అయితే వెలిగించేస్తున్నాను. దీపం వెలిగించినాక మంచి కాంతివంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్! అదైతే సో అమేజింగ్ నిజంగా. దీపం వెలిగించగానే అట్రాక్షన్‌గా మంచి కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తది. ఇంకిక్కడ పసుపు గణపతి దగ్గరైతే తాంబూలం కూడా పెట్టేసుకున్నానండి ఇక్కడ. ఇంక ధూపం చూపించుకుంటూ
అగరబత్తి అయితే పెట్టేశాను ఇంక పెట్టేసుకొని దండం పెట్టుకొని మనం దీపానికి పూజ చేయాలి కాబట్టి ఆ దీపాన్ని దగ్గర పువ్వులు అక్షింతలు వేసుకొని నా తలపైన కూడా అక్షింతలను అయితే వేసుకున్నాను. సో ఈ విధంగా వేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేశానండి. ఇంకా కొంచెం అరటిపళ్ళు, నెక్స్ట్ కమలాపండు, యాపిల్ అయితే పెట్టాను. ఇంకా పులిహోర, గారెలు, బూరెలు ఇవన్నీ పెట్టేశానండి ఇంకా ప్రసాదం కింద. చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా ప్రసాదం కింద పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నెల రోజులు చాలా రోజులు కొబ్బరికాయ కొట్టలేని రోజులు చాలా ఉన్నాయండి. ఏదైనా అకేషన్ పూజలు మండే టైంలో కొట్టేదాన్ని. కానీ ఇంకా లాస్ట్ చివరి రోజు కదండి, కంపల్సరీగా కొట్టాలి. అందుకని చెప్పేసి కొబ్బరికాయ అయితే తెప్పించుకొని ఇంకా దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయనైతే కొట్టేసాను. ఇక్కడ ధూప్ స్టిక్ కూడా వెలిగిస్తున్నానండి. సో ఇంకా ధూపం, దీపం అన్నీ చూపించుకుంటూ ఆ శివయ్యకి లాస్ట్ డే కదా పూజ. సో ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఏ విధంగా చేసుకున్నారు? నా ఫ్రెండ్స్ అందరూ అయితే వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టారు. చాలా బాగా చేసుకున్నారు అందరూ. సో నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఆఖరిగా ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి ఆ శివయ్యకి. ఇంకా గంట కొట్టుకుంటూ హారతి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఆ గణపతి దగ్గర ఏ ప్రసాదం పెట్టాను అనుకుంటున్నారా? చూస్తున్నారు కదండి, అంటే వడపప్పు బెల్లమేనండి, సరివిడి కూడా లేదు. ఇక్కడ ప్రసాదాలన్నీ కామను, కానీ గణపతి దగ్గర మాత్రమే సరివిడి పెట్టలేదు. కానీ వడపప్పు బెల్లం చాలా మంచిదట, చల్లదనం. మనం సరివిడి చేయకపోయినా పర్వాలేదు, వడపప్పు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. మా అక్క చెప్పింది నాకైతే ఇది. సో అప్పటి నుంచి నేను సరివిడి అయితే చేయట్లేదు, వడపప్పు బెల్లం అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ నేనైతే పూజ అయితే ఈరోజు చేసుకున్నానండి. కార్తీక మాసం చివరి రోజున పోలి పాడ్యం రోజు చాలా హ్యాపీ అనిపించింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 8:15 అవుతుంది. ఇక్కడ పూజ అయ్యేసరికి ఇవన్నీ చేసుకునేసరికి అప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను. ఇంకా టెంపుల్లో చెప్పాను కదా స్వయం పాకం. అలానే లాస్ట్ వీడియోలో ఎప్పుడో చెప్పానండి స్వయం పాకం వీడియో చూపిస్తానని మీకు. సో నాకు అవ్వలేదు వీడియో తీయడం, వీడియో పెట్టడం కూడా. ఈ రోజైతే స్వయం పాకం మా పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడం, బ్రాహ్మణులకి ఏదైనా ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక రోజుకి అతను తినడానికి సరిపడా ఐటమ్స్ అయితే మనం పట్టుకు వెళ్ళాలండి. సో అది ఏంటంటే తక్కువలో మనకు ఉన్నంతలోనే మనం ఏవైనా ఎక్కువ కేజీలు కాకుండా అతను వన్ డే తినడానికైనా మనం పట్టుకొని వెళ్ళాలి, మన శక్తి కొలది అయితే. సో ఈ విధంగా ఇక్కడ పూజ అయితే చేసుకొని అప్పుడైతే నేనైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయానండి. ఇంక మా ఆయన గారు అయితే తీసుకొని వెళ్ళారు. సో అక్కడ ఎక్కువసేపు వీడియో క్లిప్ తీయడం అవ్వలేదండి. ఇంకా స్వయం పాకంగా కంపల్సరీగా ఉండాల్సింది తోటకూర అండి. ఇంకా స్వయం పాకంగా అందులో పెసరపప్పు, బియ్యం ఇవి కామన్ కదా, పప్పు బియ్యం కామను. ఇంకా అందులో 4 రకాల కూరగాయలు అయితే తీసుకురమ్మన్నారు. నేనైతే పొటాటోసు, నెక్స్ట్ టమాటోసు, ఇంకా వంకాయ, బెండకాయ ఇలా 4 రకాలైతే పట్టుకెళ్ళానండి. ఇంకా పిండి ప్రమిదంతో అయితే ఆ బ్రాహ్మణుడికి నేను దీపదానం అయితే ఇచ్చుకున్నానండి. ఇక్కడ పూజ అయితే చేసేసారు నాకు. చాలా బాగా చేశారండి. పంతులు గారు అయితే మంత్రాలు చదివారు ఒక 10-15 మినిట్స్. ఇంకా వీడియో క్లిప్ అయితే తీయడం అవ్వలేదండి. మా ఊరు శివాలయం ఇది. సో ఎక్కువ క్లిప్ తీయడం అవ్వలేదండి. అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. మా ఆయన వాళ్ళు బయటే ఉండిపోయారు, లోపలికి రమ్మంటే రాలేదు వాళ్ళు. సో వీడియో క్లిప్ అయితే అక్కడ తీయలేదు. ఆయన పూజ చేస్తుండగా వీడియో అవ్వలేదు నాకు. సో ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా దీపదానం ఇచ్చుకుంటే చాలా మంచిది స్వయం పాకం ఆ బ్రాహ్మణులకి. ఈ విధంగా అయితే పిండి ప్రమిదలో మనం నెయ్యి వేసి వెలిగించుకోవాలండి. మనం బ్రాహ్మణులకి ఇచ్చినప్పుడు నూనెతో ఇవ్వకూడదట. సో నెయ్యి దీపం అయితే వెలిగించుకొని ఇంక ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. సో నా పూజ ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో మీరందరూ ఇలానే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరందరూ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడైతే పంతులు గారికి నేను దీపదానం అయితే ఇస్తున్నాను. సో చూస్తున్నారు కదా, పిండితో ఇలా ప్రమిది చేసుకొని దీపదానం అయితే ఇచ్చేసానండి. ఇంకా స్వయం పాకం అలానే దీపదానం అయిపోయిందండి. ఈరోజు కథ ఇక్కడితో ముగిసింది ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. సో మరి మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి. ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ గోత్రనామాలు శివుని చూసారు ఎంత బాగా అలంకరించారో, చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా బాగుంది కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.